నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు చూద్దాం. ఈనాడు పేపర్కి వెళ్దాం. ఈనాడు పేపర్లోని ప్రధానాంశాలు తెలంగాణ పేపర్కి సంబంధించిన వార్తా కథనాంశాన్ని కనుక ప్రధానాంశాలుగా అయితే ఉన్నాయి, చూద్దాం. ఇక నింగినంటిన సంబరాలు, ఐఎస్ఎస్లో అడుగిడిన తొలి భారతీయుడు, చరిత్ర సృష్టించిన శుభాంశు, నిల్చోవడం సులభంగా ఉంది, తల భారంగా ఉంది, శుక్ల తొలి పలుకులైతే ఈ విధంగా ఉన్నాయి. ఇక చిన్న పిల్లాళ్ళ నేర్చుకుంటున్నానని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. గగనతలంలో భారత చరిత్ర లిఖించింది. అంతరిక్ష యాత్రలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని తాకాయి. భారత అంతరిక్ష చరిత్రలో ఐఎస్ఎస్ ను చేరిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్ల రికార్డు సృష్టించారు. 39 ఏళ్ల శుక్ల గురువారం సాయంత్రం ఐఎస్ఎస్ లోకి వెళ్ళగానే ఇక దేశం మొత్తం గనక విజయ గర్వంతో ఉప్పొంగిపోయింది. సంబరాలు కూడా మిన్నంటాయని చెప్పేసి కూడా ఐఎస్ఎస్ లో వెళ్ళిన నేపథ్యంలో అడుగుడిన తొలి భారతీయుడిగా అయితే శుభాంశు శుక్ల 39 ఏళ్ల శుభాంశు శుక్ల రికార్డ్ అయితే సృష్టించాడు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఒక చిన్న పిల్లాడిలా నేర్చుకుంటున్నాను అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన ప్రధాన అంశంగా ప్రధాన హెడ్లైన్గా రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇక డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా నిన్నైతే తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక అంతర్జాతీయ డ్రగ్స్ దినోత్సవ సందర్భంగా, వ్యతిరేక దినోత్సవ సందర్భంగా డ్రగ్స్కి సంబంధించి కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చింది. డ్రగ్స్ పట్టుబడితే విద్యా సంస్థల పైన కేసులు, స్కూళ్ళు కళాశాల దగ్గర గంజాయి చాకెట్ల సంస్కృతి ఏంటి, చదువులు చెప్పడంతోనే యాజమాన్యాల బాధ్యత తీరిపోదు, పిల్లలు వ్యసనాలను కనిపెట్టాలి, ఎవరైనా మాదక ద్రవ్యాలతో రాష్ట్రంలోకి రావాలంటే భయపడాలి. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాట్లాడడం, ఇలాంటి మాటలైతే మాట్లాడడం జరిగింది. అలాగే సినిమా వాళ్ళు కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా రామ్ చరణ్, అలాగే పక్కన చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ. వేదికపై అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో నటులు విజయ్ దేవరకొండ అలాగే రామ్ చరణ్ అంటూ సినిమా వాళ్ళకి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. రాబోయే రోజుల్లో కళాశాలలు, పాఠశాల ప్రాంగణాల్లో మాదక ద్రవ్యాలు పట్టుబడితే యాజమాన్యాల మీద కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫీజులు వసూలు చేయడం తప్ప పిల్లల బాధ్యత తమది కాదని విద్యా సంస్థలు భావిస్తే కుదరదని ఆయనైతే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కళాశాల దగ్గర కిరాణా దుకాణాలలో గంజాయి చాకెట్ల విక్రయించే సంస్కృతి కనిపిస్తుంది. అలాంటి వాతావరణం ఉంటే విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా ఆయన సూచించడం జరిగింది. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ సందర్భంగా మాదాపూర్ శిల్పకళా వేదికలో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం అయితే పాల్గొన్నారు. అలాగే సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండతో కలిసి కళావేదికలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను వీక్షించిన అనంతరం సీఎం ఈ విధంగా అయితే మాట్లాడడం జరిగింది. తల్లిదండ్రులను అలాగే ఉద్యోగపాకులను కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. రైట్, ఇక ఈ విషయాలకు సంబంధించి ప్రధానంగా రాజకీయ విశ్లేషణను అలాగే వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి, చెప్పండి. ఎస్ సార్, ముందుగా చూసుకున్నట్లయితే ఇక ఐఎస్ఎస్ కి నింగినంటిన సంబరాలు అంటూ ఐఎస్ఎస్ లో అడుగుడిన తొలి భారతీయుడు అంటూ సక్సెస్ఫుల్ గా విజయవంతమైన నేపథ్యంలో ఒక ప్రధాన వార్తగా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన శుభాంశు శుక్ల, టిబర్ కపు, పెగ్గి విట్సన్, స్లావోర్స్ అలాగే విస్నీ ఎస్కిన్లతో అక్కడి పరిశోధకులైతే ఉన్నారు అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని ప్రధానాంశంగా ఇచ్చారు. ఏ విధంగా చూసుకోవాలంటారు? మీ విశ్లేషణ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి రామ్మోహన్ రావు గారు? ఖచ్చితంగా బ్రాహ్మణి, మనకి వాళ్ళ మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు శుభోదయం. మనం గర్వపడాల్సిందే. 41 ఏళ్ల తర్వాత మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్ళిన రాకేష్ శర్మ తర్వాత ఇప్పుడు ఐఎస్ఎస్ లో మొదటిసారి ప్రవేశించిన మొట్టమొదటి భారతీయుడు ఆయన. అంటే రెండో భారతీయుడేమో అంతరిక్షంలోకి పోయినవాడు, మొదటి భారతీయుడు ఐఎస్ఎస్ లో చేరినవాడు. మిగతా నలుగురు చూపెడుతున్నాగా ఆ నలుగురు కూడా వరకు విజయం సాధించినట్టే. ఎవరి దేశానికి వారి గర్వకారణం. కానీ మనం 41 ఏళ్ల తర్వాత మంచి విజయం. 39 ఏళ్ల శుభాంశు శుక్ల, లక్నోకు చెందిన అబ్బాయి. మరి వారి కుటుంబ సభ్యులు కూడా నేను చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకున్నారు, సంబరాలు జరుపుకున్నారు. మనంతా గర్వపడాలి. ఇంకోటి ఏంటంటే, మొన్న బయలుదేరిన 28 గంటల తర్వాత నిన్న డాకింగ్, అంటే మనకు ఈ ఉపగ్రహం పైకి విడిచిన తర్వాత అంతరిక్ష కేంద్రం ఉంటుంది, పర్మనెంట్ గా ఉండేది. దాంట్లో మారుతుంటారు. అదొక మనకు విడిది లాంటిది. అంతరిక్షంలో మన భారతదేశానికి విడిది లాంటిది. అంటే మనకి ఇప్పుడు ఐఎస్ఎస్ కనుక ఇంటర్నేషనల్ మనకు ఈ శాటిలైట్స్ మన ఏమంటారు సెక్యూరిటీ మన సెంటర్ ఏదైతే ఉందో దానిలో, అంటే అక్కడికి ఒక విడిది లాంటిది. దానికి వీరు డాకింగ్ ప్రక్రియ అందులో చేయగలరు. అంటే ఉపగ్రహం అక్కడ దాకా తీసుకెళ్ళినాక ఈ తలుపు తెలుసుకోవాలి, ఆ తలుపు తెలుసుకోవాలి, అంతరిక్షంలో కింద పడిపోవద్దు. చాలా కఠినమైంది. ఇప్పటికీ గతంలో కూడా మన డాకింగ్ ప్రక్రియ చూసాం మనం. ఇది అట్లాగే వీళ్ళను అందులో మార్చి
ఆ తర్వాత అది కిందికి వచ్చేసేస్తుంది. తర్వాత ఏంటంటే వాళ్ళు మన ఈ 30 రోజులు 24 రోజులు అక్కడ ఆ అంతరిక్షంలో ఉంటారు. అనేక ప్రయోగాలు చేస్తారు. అంటే జీవావరణం గురించి కానీ, మొక్కల పెంపకం గురించి కానీ, చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే అంతరిక్షంలో ఏమేమి జరగవచ్చు అంటే భూమి మీద జరిగేదానికి అక్కడ వాళ్ళు మరో సృష్టి అంటే విశ్వామిత్ర సృష్టి అంటాగా విశ్వామిత్ర సృష్టి సృష్టిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆనందంగా కేరింతలు కొడుతూ ఉన్న సందర్భం చూసాం మనం. తను కూడా మనకి ఇక్కడి నుంచి భారతీయతను మూట కట్టుకొని భారతీయ జెండాను తన భుజం మీద గర్వంగా తన షర్ట్ మీద వేసుకున్నారు. అట్లాగే హంస చిన్న ఒక టెడ్డీ బేర్ లాంటిది చిన్న ఒక బొమ్మను తీసుకెళ్లారు. Yes. తన 6 ఏళ్ల పిల్లవాడి గుర్తుగా కింద అబ్బాయి మీరు తీసుకుపోమని గుర్తుగా శాంతి గుర్తుగా తీసుకెళ్లారు. ఇవాళ ఏమంటున్నానంటే మొత్తం భారతదేశం గర్వించదగ్గ అంశం ఇది. అంతరిక్షంలో మరిన్ని విజయాలు సాధించారు. అంటే కేవలం మన దేశం ఒకటే సరిపోదు. మన శ్రీహరికోట ద్వారా అనేక ప్రయోగాలు చేసిన ఇప్పటికే చేస్తున్నాం కూడా. అట్లా మనకు అంతరిక్షంలో పెద్ద సమస్య ఏంటంటే అంతరిక్ష ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంటే అన్ని వేల ఉపగ్రహాలు అన్ని దేశాలు విడిచినాయి. మనం అందరికంటే అద్భుతంగా 100 ఉపగ్రహాలను మన శ్రీహరికోట నుంచి విడుస్తున్నాం. ఇది ISS దాని ద్వారా మనం పోవడం అనేది మనకు గర్వకారణం. ఆయనకు అభినందన తెలియజేయాలి. ముఖ్యంగా నేను డాకింగ్ ప్రక్రియ ఒక్కోసారి చాలా క్లిష్టమైంది కనుక మన వాళ్ళకి అలవోకగా చేస్తున్నారు వాళ్ళు, కానీ మనం భయపడాల్సిందే కదా తెలియని వాళ్ళకి. కనుక అది కూడా పూర్తయింది విజయవంతంగా. డాకింగ్ ప్రక్రియ పూర్తయి అందులో చేరారు. మళ్ళీ వాళ్ళని తీసుకురావడానికి కూడా అంతే శ్రమ ఉంటుంది. అంతరిక్ష కేంద్రం అక్కడ పర్మనెంట్ గా ఉంటుంది మనది. దానికి మళ్ళీ కింది తీసుకురావడం కూడా ఉంటుంది. భారరహిత స్థితి ఉంటుంది. అక్కడ మనుషులు గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. వినికిడి సమస్య కానీ ఇవన్నీ కూడా ఇవాళ మన గురుత్వాకర్షణ శక్తి ఉంది కానీ భూమి మీద పైనుంచి ఆపిల్ పండు కింద పడితే ఎట్లా పడతామో మన భూమి మీద ఆ గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. కానీ అక్కడ ఏం ఉండదు, గురుత్వాకర్షణ శక్తి ఉండదు, గ్రావిటీ పవర్ ఉండదు. కనుక తేలిగ్గా షెడ్యూల్లో మారిపోతాయి. చూస్తున్నాం కదా మనం. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా వాళ్ళు అక్కడ గడుపుతున్నారు. ఇది ఒక రకంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరొక మెట్టు ఎక్కినట్టు లెక్క. మన భారతదేశానికి ఒక గర్వకారణం కాకుండా మనకు రేపే పరిశోధనలో వారి అనుభవం కూడా మనకు భారతదేశానికి కూడా పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక తెలంగాణకు సంబంధించి రాజకీయాలకు సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని డ్రగ్స్కి సంబంధించి తీసుకురావడం లక్ష్యంగా నిన్నైతే ఒక కార్యక్రమాన్ని అయితే రూపొందించింది. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో అయితే కొన్ని పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. డ్రగ్స్తో పట్టుబడితే విద్యా సంస్థలపైన అయితే కేసులు అయితే నమోదు చేస్తాము, స్కూళ్ళు కళాశాల దగ్గర గంజాయి చాకిట్ల సంస్కృతి ఏ విధంగా ఉంది అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సినీ తారులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలో కొంచెం అంటే సెలబ్రిటీస్ చెప్తే ఏ విధంగా అయితే నమ్ముతారు అనేది, అంటే వాళ్ళని అనుకరించే పద్ధతులు చాలా మందిలో ఉంటుంటారు కాబట్టి యువత ముఖ్యంగా సినిమాలను కూడా కొంచెం తీసుకొచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఏ విధంగా చూసుకోవాలంటారు రామ్మోహన్ రావు గారు? నిన్న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జరిగింది. ఇది మన ఐక్యరాజ్య సమితి 89లో ప్రవేశపెట్టిన తీర్మానం మేరకు నల్లమందు వ్యతిరేకంగా చైనాలో నల్లమందుకు వ్యతిరేకంగా యువత అంతా నిర్వీర్యం అయిపోతే 89లో వారు ప్రవేశపెట్టిన ఒక సంస్కరణ గుర్తుగా ఐక్యరాజ్య సమితిని ప్రవేశపెట్టింది. ప్రపంచం అంతా చేసుకుంటున్నాం. నిన్న మన దగ్గర ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చేసుకున్నాం, తెలంగాణలో చేసుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో చేసుకున్నాం. ఇది వరకు చెప్పాలంటే పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్. ముఖ్యంగా 8వ తరగతి 10వ తరగతి పిల్లల నుంచి మొదలుకొని పైదాకా యువత అంతా ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్న మాట చాలా జగమైన సత్యం. సినిమా రంగంలో కూడా అంటే దీనిలో ఎవరు తీసుకోరు, యువతనే కాదు, సినిమా సెలబ్రిటీలు కానీ, రియల్ ఎస్టేట్ సెలబ్రిటీలు కానీ చాలా వరకు చూస్తే మీకు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో సెలబ్రిటీస్ పిల్లలు కానీ వాళ్ళు కానీ దీనికి అలవాటు పడుతున్నారు. గతంలో మనం చూసాం సినిమా రంగంలో ఉన్న చాలా మంది సెలబ్రిటీస్ మీద కేసులు పెట్టారు. ఏమైంది అంటే ఏం కాలేదు. మరి అంటే వర్కం చెప్పాలంటే పద్మనాభరెడ్డి గారిని మన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వారు ఒక కేసు వేశారు. ఏమనంటే మీరు ఇంతమందిని పట్టుకున్నారు కదా ఏం తేల్చారని చెప్పి. ఇప్పుడు మీరు ఏం తేల్చలేదు. 2 ఉంటాయి మనకు మాదక ద్రవ్యాల్లో. ఒకటి పెడ్లర్స్ ఉంటారు, రెండోది వినియోగదారులు ఉంటారు. పెడ్లర్స్ ను పట్టుకుంటే అసలు మూలాలు తెలుస్తాయి. వినియోగదారులు ఏమో బాధితులు. మనం ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారో వాళ్ళు బాధితులు. అంటే దానికి అడిక్ట్ అయిపోయారు. వాళ్ళు లేని బతకలేరు. కనుక అవసరమైతే హత్యలు చేస్తారు, అవసరమైతే రేపులు చేస్తారు, ఏదైనా చేయగలుగుతారు. అంటే అది అట్లా చేస్తుంది. ఆ మాదక ద్రవ్యం అనేది ఆ రకం మత్తు అనేది ఆ రకంగా చేస్తుంది. మామూలు మన బీరు బిస్కీ తాగడం వేరు. అవేమో చిన్నదే అయినా అది పెద్ద ఎత్తున నేరాలకు పురిగొల్పే ప్రయత్నం అవుతుంది. కనుక దీన్ని నివారించాలంటే లోకల్ టు ఓకల్ అన్నట్టు కింది నుంచి పైదాకా నిరోధించాలి. అందుకని మీరు చూడండి మాదక ద్రవ్యాలకు అంతర్జాతీయ దినోత్సవం ఎందుకు పెట్టారంటే
ఎక్కడైనా సరే ఒక దగ్గర దేశం దాటి వస్తుంది, దేశం సరిహద్దులు దాటి వస్తుంది. మన దేశం నుంచి వేరే దేశాలకు పోతున్నాయి. గంజాయి కానీ, కోకైన్ కానీ, హెరాయిన్ కానీ చాలా ఉన్నాయి అందులో. ఇవన్నీ పోతున్నాయి వస్తున్నాయి అంటే చివరికి ఇవాళ విద్యా సంస్థల్లో కూడా ఉంది అనేది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండ్రు. విద్యా సంస్థల ముందు కిరాణా షాపుల్లో కూడా అమ్ముతున్నారని, వెనక మన పేపర్ వేస్తే ఎట్లానో 10 రూపాయలకు కూడా చిన్న మాదక ద్రవ్యం చిన్న స్థాయిలో దొరుకుతుందని చెప్పి మనకు తెలుస్తున్నది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే, మేము లయన్స్ క్విస్ట్ అని మేము స్కూళ్ళల్లో ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కూడా పాఠం ఉంది. మేము అడల్సెన్స్ అంటే పిల్లలు అంటే 30 నుంచి 19 దాకా అడల్సెన్స్ అంటాం మనం. వరంగా వీళ్ళు ఏం చేస్తారు ఈ విషయంలో అని, ముఖ్యంగా 16 లోపే అనుకోండి, అంటే 10th క్లాస్ పిల్లల వరకు, ఇంటర్మీడియట్ పిల్లల వరకు మేము ట్రైనింగ్స్ ఇస్తాం. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నాం మాదక ద్రవ్యాల విషయంలో చెప్పడానికి కూడా నేను వెనక మంది ఆడుతున్నాను. ఎందుకంటే కొన్ని గ్రామీణ పాఠశాలలో అసలు మాదక ద్రవ్యం అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. తెలియని వాళ్ళకి తెలపడమా, తెలిపితే మన అదే అందులో ఏముందో చూడటమా. మనం చూస్తాం కదా, రాజుగారి యువరాజును ఉత్తరానికి వెళ్ళొద్దంటే ఉత్తరానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. అంటే నిర్బంధం ఉంటే అక్కడికి వద్దు అంటే చేయబుద్ధి అవుతుంది. కనుక ఇది సరైనది కాదని చెప్పే క్రమంలో కూడా సన్నటి గీత ఉండాలి. ఎందుకంటే దీన్ని నేను తెలుసుకుందాం, మాదక ద్రవ్యాలు సార్ పాఠం చెప్పిండు కదా, మరి ఇందులో ఏముందో తెలుసుకుందామని కొంత ప్రయోగం చేస్తే అలవాటు పడిపోతారు కదా. కనుక ఇవాళ గ్రామాల వరకు పాకింది ఈ వ్యవస్థ. గ్రామాల వరకు కూడా సప్లైస్ వస్తున్నారట. నాకు మొన్న ఒక గ్రామానికి వెళ్తే చెప్పారు, ఇదంతా ఏంది పిట్టగూడు లాగా అంత క్రాఫ్ట్ చేసుకొని పిల్లలు ఇట్లా మారిపోయింది ఇట్లా ఉన్నారంటే, సార్ మీకు తెలియదు, పిట్టగూడు లాగా క్రాఫ్టింగ్ అంటే అందరూ అట్లా ఉండకపోవచ్చు, కానీ ఫ్యాషన్ బట్టి కొందరు చేయించుకోవచ్చు. కానీ తెలియని విషయం ఏంటంటే, ఆ క్రాఫ్ను బట్టి కూడా వాళ్ళ ఆ క్రాఫ్ లో ఎన్ని గీతలు ఉన్నాయి దాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చే మాదక ద్రవ్యం మోతాదు కూడా దాటుతున్నట్టు. చాలా నేనేమంటున్నట్టు ఆశ్చర్యపోయినా నేను. అంటే ఇట్లాంటి విషయాలు కూడా ఉంటాయని. ఇంకా నిన్న జరిగిన మీటింగ్ లో సెలబ్రిటీస్ పిలిచిన రామ్ చరణ్, విజయ్ దేవరకొండ పిలిచారు, మంచిదే. కానీ వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాను. తమిళనాడు సినీ నిర్మాతల పండగ లేకుండా ఫిలిం వాళ్ళు ఏం చేశారంటే, మాదక ద్రవ్యాలు వాడితే మీకు అవకాశాలు లేవు, అవకాశాలు నిరాకరిస్తామని తీర్మానం చేశారు. మన వాళ్ళు కూడా ఆ పని చేయాలంటున్నారు. తెలుగు సినీ టాలీవుడ్ కూడా మనకు తమిళనాడులో ఎట్లా చేశారో మన టాలీవుడ్ కూడా ఆ పని చేస్తే తప్పక, అంటే ఇప్పుడు పెద్దవాళ్ళని చూసి చిన్న వాళ్ళు తెలుసుకుంటారు కదా, చెడు వాళ్ళ అట్లా ఈజీగా వస్తాయి. ముఖ్యంగా సినిమా ప్రభావం బాగా ప్రజల్లో పడుతుంది. కనుక చూస్తున్నాం కదా, శలవాళ్ళలాగా రాలిపోయిన సినీ సెలబ్రిటీస్ ఉన్నారు, మామూలుగా క్రికెటర్లు కానీ రకరకాల వాళ్ళు ఉన్నారు సెలబ్రిటీస్. కనుక ఇప్పుడైనా సరే ఈ ప్రచారం మొదలుపెట్టింది. ఈ ప్రచారం మరింత ఉధృతం చేయడంతో పాటు ఒక మాట చెప్పి దీనికి ముగింపు కలుపుతాను. ఎందుకంటే ఈ మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రపంచవ్యాప్తంగా ఒకే రకంగా మనం వ్యూహాలు పన్నాలి. అంటే ఒక ఎలుకల నిర్మూలనకు ఒక రైతు తన పొలంలో మాత్రమే ఎలుకల నిర్మూలన చేస్తే పక్క పొలం నుంచి ఎలుకలు వచ్చేస్తాయి. ఇది అంతే. మాదక ద్రవ్యాలు మన రాష్ట్రంలో, మన దేశంలో ఎక్కడికక్కడ మనం కట్టడి చేస్తూనే అంతర్జాతీయంగా చేయాలి. అంటే పక్క పొలాల వాళ్ళు కూడా ఎలుకల నిర్మూలనకు ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మన పొలంలో ఉన్న ఎలుకలు ఎట్లా పోతాయో ఇది అంతే. ప్రపంచం అంతా బిగిన ప్రయత్నం చేసినట్టు జరుగుతుంది. అందుకనే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా నిన్న చేసిన పని మంచివి. కానీ ఇంకా శిక్షించే క్రమంలో కూడా చాలా మంది శిక్షలు పడతలేవు, చాలా మంది తప్పించుకుంటున్నారు. చాలా మందికి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక వ్యాపారం అయింది. మొదలు అలవాటు పడతారు, అలవాటు తర్వాత ఆ అలవాటును తీర్చుకోవడానికి డబ్బులు కావాలి కదా, డబ్బుల కోసం పెడ్డర్స్ గా మారుతారు. మేము చూస్తుంటాం, మన ఉస్మానియా యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్న చిన్న పేదల వాడల్లో కూడా ఈ పెడ్డర్స్ ఉండి యూనివర్సిటీ పిల్లలు కూడా అందిస్తున్నారని. అది ఒక్కటే ఉస్మానియా ఎందుకు మాట్లాడిందంటే, చుట్టుపక్కల పట్టుకున్నారు కనుక మొత్తం దేశం అంతా, రాష్ట్రం అంతా కూడా ఈ యూనివర్సిటీస్ లేకుంటే పెద్ద పిల్లలు ఉన్న దగ్గర, చిన్న పిల్లల దగ్గర కూడా కిరాణా షాప్ లో దొరికేంత ఈజీగా ఇవాళ మాదక ద్రవ్యాలు దొరుకుతున్నాయి. అంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు అంటే పట్టుకుంటున్నారా, కొత్తగా వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఇది పెద్ద సమస్య. ఒక్క రోజుతో ముగిసేది కాదు. కనుక అరికట్టే దినంలో నిన్న ఒకనాడు మాదక ద్రవ్యాల దినోత్సవం తదినంలాగా పెట్టి ఊరుకోవడం కాకుండా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవాన్ని ఒక పూర్తిగా తీసుకొని ముందు ఇట్లాంటి అలవాటు కాకుండా చూడాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత, టీచర్ల బాధ్యత కూడా చూడాలి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు మత్తులో ఉన్నట్టు చదువుతుంటారు, లేకపోతే అన్ని మనస్కంగా ఉంటారు. మన పిల్లలను మనం ఎంత గమనించాలో తల్లిదండ్రుల మీద బాధ్యత ఉంది. టీచర్లు కూడా ఎక్కువసేపు స్కూల్లో ఉంటారు కదా, ఉదయం 8 నుంచి సాయంత్రం 5 దాకా స్కూల్లో ఉంటారు. కనుక స్కూల్లో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, స్కూల్ వెనక్కి పోతున్నారా, టాయిలెట్ పోయి ఏమైనా తింటున్నారా, ఇట్లాంటివి కూడా మనకు స్కూల్ టీచర్లు సామాజిక బాధ్యత పట్టించుకున్నప్పుడు జరుగుతుంది. స్కూల్ టీచర్లు ఏం చేయాలి, పిల్లలు ఏం చేయాలి, పెద్ద పిల్లలు ఏం చేయాలి, తల్లిదండ్రులు ఏం చేయాలి, ఇవన్నీ కూడా మాన్యువల్స్ వచ్చినాయి. వీటిని మనం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే మాదక ద్రవ్యాల నిర్మూలనకు కలిసికట్టుగా కృషి చేసినట్టు అవుతుంది.
రైట్ రామ్మోహన్ రావు గారు, చాలా చక్కగా వివరించారు డ్రగ్స్కి సంబంధించి మీ విశ్లేషణను. అలాగే మరో వార్తను చూసుకుందాం. మరో వార్త చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఊరట. 180 కోట్ల రూపాయలతో వైద్య బిల్లుల విడుదల. 26,519 మంది ఉద్యోగులు పింఛన్దారులకు లబ్ధి. అలాగే ఉద్యోగులు ప్రభుత్వం ఒక ఆదర్శ కుటుంబం అని చెప్పేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఊరటనిచ్చేలా పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఈ మేరకు మొత్తం 180.38 కోట్లను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అయితే విడుదల చేశారు. ఇక 180 కోట్ల రూపాయల వైద్య బిల్లులు అయితే విడుదల అయితే చేశారు. 26,519 మంది ఉద్యోగులు పెన్షన్దారులకు లబ్ధి అయితే చేరుకూరింది అని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం చెప్పడం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. మీ అభిప్రాయం ఏంటి రామ్మోహన్ రావు గారు? ఇప్పుడు పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కావాలి కానీ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఎవరైనా అంటున్నారు. గతంలో ఎంప్లాయీ ఫ్రెండ్ గవర్నమెంట్ అనేమాట. నేను ఎంప్లాయీస్ వ్యతిరేకం కాదు, కానీ 26,000 మంది సమస్య ఇది, అంతే కదా. అయినా అందులో పెన్షనర్లు ఉన్నారు, వాళ్ళకి మేలు జరగడం మంచిదే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా బ్రాహ్మణి. ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా పెన్షనర్లు చాలా బాధపడుతుంటారు. ఎందుకంటే మందుల బిల్లు పెరిగిపోతుంటది. ప్రతి నెల 3,000 నుంచి 6,000 రూపాయలు మందులు వేసుకునే నేను పెన్షనర్ కూడా చూసి, ఇంకా ఎక్కువ ఉన్నారు కానీ మామూలుగా బీపీ షుగర్ ఇట్లాంటివి ఉంటే వేసుకునే సందర్భం చూసాం మనం. కనుక ప్రభుత్వానికి ప్రజలకు సర్వీస్ చేసి రిటైర్ అయిన వాళ్ళకు ఇది ఒక మంచి మన అవకాశం అంటున్నా నేను. అది వాళ్ళకి ఇవ్వాల్సిందే, హక్కుగా వాళ్ళకి రావాల్సిందే. కొత్తగా బిచ్చ వేసినట్టు కాదు, లేకపోతే ఏం చేసినట్టు కాదు. కానీ చాలా రోజుల నుంచి మెడికల్ బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్ల వాళ్ళ ఆర్థిక స్థితి మందగించడం, కనీసం ఉద్యోగంలో సర్వీస్ లో ఉన్న వాళ్ళకి వేరు, కానీ పెన్షనర్లకు మరింత సమస్యగా మారుతుంది. కనుక ఇది 26,000 మంది సమస్య అనుకుంటలేను, ఇంకా చాలా మంది ఉండొచ్చు. ఏదైతే మొత్తం మీద బిల్లులు విడుదల చేయడం అనేది మంచిదే. దీన్ని చాలా గొప్పగా ప్రచారం చేసుకోవడం అవసరం లేదు. ఏమంటున్నానంటే ఏది ఇవన్నీ అది ఇచ్చింది కదా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చుకుంటూ దీన్ని కూడా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉందా అని నేను అంటున్నాను. సరే, పెడతానంటే ఆశ, పెడతానంటే భయం ఉంటది. ఎప్పుడు ఉద్యోగులు మనకు పాలాభిషేకాలు చేస్తారు, అట్లాగే శవయాత్రలు కూడా చేస్తారు. వాళ్ళకి మేలు జరిగితే పాలాభిషేకాలు, లేకపోతే శివయాత్రలు కూడా చేస్తారు. కనుక సామాన్య ప్రజానీకం అంతకంటే అధ్వానంగా బాధపడుతున్నారు కదా. ఎలాంటి మన ఆరోగ్య బీమా లేకుండా, ఎలాంటి అవసరాలు లేకుండా గ్రామీణ కార్మికులు కానీ వాళ్ళకి ఎట్లాంటి అవసరం ఉంది. తాపీ మేస్త్రీలు ఉన్నారు, తాపీ కార్మికులు ఉన్నారు, నిర్మాణ రంగ కార్మికులు ఉన్నారు, వాళ్ళకు కనీస అవసరాలు కూడా లేవు కదా. నేనేమంటా అంటే విస్తృత ప్రజా బాహుళ్యం గురించి ఆలోచన చేయండి. మీరు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండొచ్చు, ఉద్యోగులు ప్రభుత్వం కలిసి పనిచేయాలి కాదంటలేదు, కానీ వాళ్ళతో పాటు సమాజంలో అసంఘటిత రంగ కార్మికులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎప్పుడు మేలు చేస్తారు, వాళ్ళందరికీ ఎప్పుడు బీమా కల్పిస్తారు, వాళ్ళందరికీ ఆరోగ్యం చెడిపోతే ఎట్లా. ఒక్కరోజు పనిదినం పోతే 1,000 రూపాయలు కూలి నష్టపోతాడు. కానీ ఇప్పుడు మీరు ఒక్కరోజు పనిదినం పోతే మహా అయితే సెలవు పెడతారు ప్రభుత్వ ఉద్యోగి. నేను వాళ్ళ గురించి కంపేరింగ్ చేస్తున్నానంటే ప్రభుత్వ ఉద్యోగులు సంఘటిత కార్మికులు, సంఘటితంగా ఉన్నారు. వాళ్ళు సంఘటితంగా సమస్యలను తీసుకోగలుగుతారు. దీని మీద పడి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వాలు ఎప్పుడైతే సంఘటితంగా ఉద్యమించే ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రభుత్వంలో కానీ ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగులకు ఇచ్చిన ప్రాధాన్యత, ఎందుకంటే వాళ్ళు స్ట్రైక్ చేస్తే వీళ్ళు ప్రభుత్వాలు నడవాయి కదా. కానీ ప్రజలు స్ట్రైక్ చేస్తే ఎట్లా? వ్యవసాయదారులు ఉన్నారు, మనకు కార్మికులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలందరూ అంటే సార్వజనీన సమస్యను పట్టించుకోకుండా ఏదో ఒకటి మేము ఇచ్చేసామని, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ ఇస్తే కూడా పెద్ద ప్రకటనలు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఫీ రీఎంబర్స్మెంట్ కూడా, ఆరోగ్య రీఎంబర్స్మెంట్ కూడా ఇస్తే అదో ప్రకటనలు. నిజంగా కష్టపడ్డారు వాళ్ళు. 26,000 మంది ఉన్నారంటే తక్కువేం కాదు. వాళ్ళందరూ కూడా ఆరోగ్యం కోసం హాస్పిటల్కి వెళ్ళారు. అదేమో నెట్ క్యాష్ కావాలన్నా క్యాష్ లెస్ ఇంకా అమలు కావడం లేదని కొన్ని డిపార్ట్మెంట్లు ఆరోపిస్తున్నాయి. క్యాష్ లెస్ ట్రీట్మెంట్ వస్తే ఆటోమేటిక్ గా సమస్య ఆసుపత్రులకు ప్రభుత్వానికి మధ్య ఉంటుంది. అంటే ఉద్యోగి బాధపడాడు కదా. అందుకని ఆ రంగం ఆ వైపుగా పోవాలి తప్ప ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు కనుక మళ్ళీ మెడికల్ బిల్లులు ఇచ్చారంటే ఎక్కువ అప్పో చేసి ఖర్చు పెట్టుకున్నారు. మరి సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి మెడికల్ బిల్లులు వస్తున్నాయంటే వాళ్ళకు కూడా సంసారం వెళ్ళాలి కదా. నేను ఏదైనా నా ఉద్దేశం అంటే విస్తృతార్థంలో విస్తృతంగా ఉన్న ప్రజాబాహుళ్యం సమస్యలు తీర్చడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. కేవలం సంఘటితంగా ఎదిరించే వాళ్ళకి మా సమస్య తీర్చాల్సిందే, కానీ వాళ్ళకి సంఘటిత శక్తి ఉన్నది. శక్తి లేని వాడికి ఎట్లా అని. అందుకనే దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు దిక్కులేని వాడికి ప్రభుత్వం దిక్కు కావాలి. వాళ్ళకి మీద విస్తృతంగా నేను చెప్తున్నాను. రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక ఏపీకి వెళ్దాం. ఏపీ
వార్తా కథనాంశాన్ని కనుక ఒకసారి చూసినట్లయితే ఎస్, మీరు ఇంతకు ముందు మాట్లాడినట్లు గంజాయిపై తెలుగు రాష్ట్రాలు కూడా నిన్నైతే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గంజాయి డ్రగ్స్ పై సమరం, ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతాం, ఈగల్ ద్వారా మాదక ద్రవ్యాలపై డేగకన్ను, గంజాయి బ్యాచ్లకు వారి వెనక ఉన్న వారికి బుద్ధి చెబుతాం, పద్ధతి మారుకుంటే గనక ఇక్కడ ఉండటానికి అర్హత లేదు. మాదక ద్రవ్యాల వ్యతిరేక సదస్సులో సీఎం చంద్రబాబు అయితే ఇటువంటి వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి రామ్మోహన్ రావు గారు? అంటే పెద్ద నాయకులు కూడా తొక్కుకుంటూ పోతాం, చంపుకుంటూ పోతాం, నరుక్కుంటూ పోతాం, లేకపోతే ఏమంటారంటే అంత మాట అవసరం అంటున్నాను నేను. చర్య తీసుకుంటామంటే సరిపోద్ది కదా. ఇప్పుడు మన టేబుల్ మెడలు వేసుకుంటాం ఏమిటి అసలు. ఇప్పుడు అసమర్థుడు ఎక్కువ మాట్లాడతారు. నేను చంద్రబాబు నాయుడు గారు అనట్లేదు, రాజకీయ నాయకులు భాష మారాలంటున్నాను. ఇప్పుడు మాదక ద్రవ్యాలు చేసేవాడిని తొక్కుకుంటూ పోతామంటే ఏం చేయాలి? మరి చట్టం ఉంది, మా చట్టంలో చాలా పక్కటి. నేను అడ్వకేట్ చెప్తున్నానమ్మా, చట్టం చాలా పకడ్బందీగా ఉన్నది. బెయిలబుల్ కాదు. ఇప్పుడు మాదక ద్రవ్యాలు వాడిన వాడిని కూడా బెయిలబుల్ కాదు. ఇప్పుడు నాన్ బెయిల్ లోపల పడేయచ్చు, ఎక్కడి నుంచి వచ్చింది సోర్సెస్ గమనించవచ్చు. ఇంతమంది చట్టం ఉండగా మీరు తొక్కుకుంటూ పోతాం, చంపుకుంటూ పోతాం అంటే ఎవరిని చెప్తారు, ఎక్కడికి పోతారు? అందుకని భాష మారాలి, పెద్ద నాయకులు భాష కూడా మారాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్యోగపూరితంగా మాట్లాడవచ్చు కాదంటలేను, కానీ దీనికి ఏం చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వం ఏం తీసుకుంటుంది, మనం ఏం తీసుకోవాలి, ప్రజలు ఏం తీసుకోవాలి, ఇది అవగాహన కల్పించాలి. ఇది కాదా చేయాల్సిందని నేను అంటున్నాను. కానీ భాష పూర్తిగా అధ్వానం అవుతుంది. పెద్ద పెద్ద నాయకుల భాష కూడా అధ్వానం అవుతుంది. ఈ విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నేను మొదటి ప్రస్తావించాను, బాగానే చేసింది. సభ జరిపింది, సమావేశం జరిపింది. దాంట్లో అసలు మూలాలు కనుక్కోకుండా, ఎక్కడి నుంచి వస్తుంది కనుక్కోకుండా, ఇది ఎంతసేపు మనం అరికడతామనే దానికంటే అవగాహన ముఖ్యం అంటున్నాను. అంటే వాడేవాడిని, వినియోగదారులను కంట్రోల్ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. అమ్మేవాడిని కంట్రోల్ చేయాలి కాదంటలేండి. ఫస్ట్ వినియోగం లేకపోతే అమ్మేవాడు ఏం చేస్తాడు? డిమాండ్ సప్లై తేడా ఉంటే ఎకనామిక్స్ స్టూడెంట్ నేను. అమ్మేవాడు ఏం చేసుకుంటాడు? వినియోగం లేకపోతే కనుక ఇట్టించి మార్క్స్ రావాలి. అంటే బహువిధాలుగా అట్నుంచి ఇట్టించి రెండు దిక్కులు నరుకు రావాలి. అప్పుడు మాదక ద్రవ్యాలు పోతే చూసారు కదా, మనకు ప్రదర్శన చూస్తుంటే ఇన్ని రకాల మాదక ద్రవ్యాలు ఉంటే అసలు కొత్త వాడికి కూడా తెలిసే పరిస్థితి వస్తుంది అంటున్నాను. మొదలు మీరు అన్నట్టు ఏదైనా అలవాటుగా మారడానికి కారణం ఏంటంటే అందులో ఏముందో చూద్దాం అనుకుంటాడు. తాగుడు కూడా చూడండి, మీరు రాజకీయ పార్టీలు కదా తాగుడు అలవాటు చేసేది. ఎన్నికలప్పుడు మనకు మద్యం ఫ్రీగా పోసి 12 ఏళ్ల పిల్లవాడిని, 10 ఏళ్ల పిల్లవాళ్ళని కూడా మద్యం ఫ్రీగా పోసి వాళ్ళు తాగుడు అలవాటు చేసి తర్వాత వాళ్ళు కొనుక్కుంటున్నారు కదా. మీరు ఎన్నికల్లో మద్యం పంపిణీ చాలా పెద్దది వరకు చెప్పానంటే రేపు నా ఉద్దేశం ఏంటంటే ఈ మద్యం నుంచి మాదక ద్రవ్యాలకు వస్తే ఏమో రాజకీయ పార్టీలు అంటున్నాను. అంటే అంత నేను తీవ్రంగా ఎందుకు ఆరోపిస్తున్నానంటే డబ్బు మద్యం పంచడంలో రాజకీయ పార్టీలు ఏ పని చేస్తున్నాయో దాని ద్వారా తర్వాత ఎన్నికల్లో పెట్టుబడి లాభం కోసం ఎట్లా ప్రయత్నం చేస్తారో, నేను రాజకీయానికి సంబంధం ఉంది చేస్తున్నారు, తర్వాత డబ్బు సంపాదించడం అనేక అక్రమ మార్గాలు చేస్తారు. ఇవాళ కొన్ని చోట్ల మనకు అర్థమైందంటే రాజకీయ నాయకత్వం ప్రోత్సాహం లేకుండా ఈ మాదక ద్రవ్యాలు బయటకు రావడం లేదు అంటున్నాను నేను. విశాఖపట్నం అంటూ అన్నాడు ఒక ఓడ పట్టుబడింది కదా మా ఆంధ్రప్రదేశ్ లో. విశాఖ నుంచి హైదరాబాద్ బొంబాయి, హైదరాబాద్ బొంబాయి మనం చూసాం కదా. మరి అది పెద్దది కదా, ఓడే పట్టుబడ్డది కదా. మరి దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? మనము ఈ ఒక్కరోజు మాట్లాడుకుంటున్నాం, తర్వాత ఏమవుతుంది, వాట్ నెక్స్ట్? మళ్ళా సంవత్సరం దాకా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం వచ్చేదాకా ఇట్లే పడతామా? మళ్ళీ ఆనాడు మాత్రం తొక్కేస్తాం, తోలు తీస్తాం అని మాట్లాడతాం. అందుకనే రాజకీయ నాయకులు చేయాల్సిన పని ఏంటంటే ప్రభుత్వాన్ని స్వేచ్ఛ ఇచ్చేయండి. దానికి సంబంధించిన వాళ్ళకి పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చేయండి. ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే లోపల పడేస్తామని స్వేచ్ఛ ఇస్తే అప్పుడు మాదక ద్రవ్యాల వినియోగం తగ్గుతుంది, అమ్మకం తగ్గుతుంది. ఓకే, రైట్ రామ్మోహన్ రావు గారు. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే కనుక ఏపీకి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్నా క్యాంటీన్లు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఏర్పాటుకు ప్రభుత్వం అయితే అనుమతి అని చెప్పేసి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయబోతున్నాం అంటూ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? మంచిదే, ఎందుకంటే ఆకలికి అన్నం, వేదనకు ఔషధం అంటారు. ఆకలినప్పుడు అన్నం పెడితేనే నీ కడుపు చల్లకుండా అని దీవిస్తారు. ఆకలి కాకుండా అన్నం పెడితే నీ కావరం పెట్టి పెట్టినావు, నీకు ఎక్కువ డబ్బులు అంటారు. అంతేగా అట్లాగే వేదనకు ఔషధం అంటే మనం నొప్పి లేని దగ్గర వెనకటి జీడి పెట్టేవాడు, మా తరంలో జీడి పెట్టేవాడు. నొప్పి ఉన్న చోట జీడి పెడితేనే నొప్పి లోపలికి ఉంచుకుంటుంది, తక్కువవుతుంది. జీడిని కాల్చి పెట్టేవాడు. మనకు జీడి మన జీడి మామూలు ఉంటుంది కదా, జీడి వస్తుంది నల్లడిది. అదే నొప్పి లేని దగ్గర పెట్టామనుకోండి ఏమవుతుంది, గుండె అవుతుంది. ఇది అంతే. ఆకలికి అన్నం అవసరమే, కానీ ఇప్పుడు ప్రభుత్వాలు చేయాల్సిన పని ఇది కూడా అవసరం కాదంటే. ఇప్పుడు చాలా వరకు పట్టణాల్లో పెడితే ఏమైందంటే మన ఎవరైతే కార్మికులు అంటే ముఖ్యంగా మన నిర్మాణ రంగ కార్మికులు కానీ, గిగ్ వర్కర్స్ కానీ, వీళ్ళకి చాలా మేలు జరుగుతుంది. స్పష్టంగా 5 రూపాయలకు భోజనం పెడితే కడుపు నిండా 5 రూపాయలకు భోజనం తింటారు. కడుపు నిండకపోయింది అనుకోండి, ఒక ప్లేట్ వేస్తాడు, రెండోసారి ఇంకో 5 రూపాయలు పెడితే మళ్ళీ భోజనం వస్తుంది కదా, ఓ 10 రూపాయలు భోజనం అయిపోతుంది కదా, ఎంత తినేవాడికైనా కూడా. అందుకని నేను ఏమంటున్నాను అంటే మంచివి కాదంటలేదు.
దీన్ని ఎప్పుడైనా ఇది ఒక రకంగా సంక్షేమం మాత్రమే. కానీ వాడు ఆకలికి అన్నం సంపాదించుకునే స్థితికి తీసుకురాకుండా ఇట్లా ఎన్ని రోజులు అన్నం పెడతారని నేను అంటున్నాను. ఓకే. గ్రామీణ ప్రాంతాల్లో విస్తరిస్తుంది బాగానే ఉంది, కాదంటలేండి. మనకు ఎప్పుడు కూడా చైనా సామెత ఉంది బ్రాహ్మణి, మనకేంటంటే చేపలు పట్టడం నేర్పాలి కానీ తినడం నేర్పదు. తినడం నేర్పితే మనం ఎప్పుడు ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు తింటుంటాడు కదా. అందుకని ఒక చిన్న కథ ఉన్నది మనకు. ఒక ఒక ముని అంటే ఒక దీవి పోయిందట, వాళ్ళకి ఏం పని రాదు, ఏం పని చేసుకుంటారు వాళ్ళు. పోకపోతే ఏమనుకుంటారట, అయ్యో వీళ్ళకి పని రాదు కదా, చేపలు ఉన్నాయి పక్కనే పట్టుకొని తినొచ్చు కదంటే మాకు పట్టరాదు సార్ అన్నట. మీరు ఏం చేసిన ముని పాపం చేపలు పట్టించి ఇంకా చేపలు మాకు వండుకోండి కూడా రాదన్నమాట. అప్పుడు 3 రాళ్ళు పెట్టి వండి పెట్టిండట. అట్లా 15 రోజులు చేసిండు. రోజు ముని దగ్గరకు వస్తున్నారు, చోద్యం చూస్తున్నారు, ఆయన ముని చేపలు పట్టాలి, వండి పెట్టాలి, తింటున్నారు, పోతున్నారు. ఇక లాభం లేదు, వీళ్ళు మారనే వెళ్ళిపోయిందట. మీలాంటి వారు ఒక అమ్మాయి పోయిందట అదే దీవికి. పోయి ఏం చేసింది, మళ్ళీ సేమ్ ఇంకొకరు కొత్తగా వచ్చారు కదా, ఏం సంగతి అని అంటే, మాకు పోయిన మునిగారు అట్లే పని చేశారు, మీరు కూడా ఆ పని చేయాలి. నేను అట్లా చేయను, మీకు చేపలు పట్టడం నేర్పుతాను, చేపలు వండడం నేర్పుతా, అది మీరు చేయాల్సిందని. వారం రోజులు వాళ్ళకి చేపలు పట్టడం నేర్పింది, చేపలు వండడం నేర్పింది, ఇంకో దీవికి వెళ్ళిపోయింది. అది కదా చేయాల్సింది, ఈ ప్రభుత్వాలు చేయాల్సింది అన్నం వండి పెట్టడం కాదు, అన్నానికి కావాల్సిన డబ్బును సంపాదించుకోవడం చేయాలి. ఇవాళ పేదరికం తగ్గింది అనుకుంటూ రేషన్ కార్డు ఎందుకు పెరుగుతున్నాయి దేశంలో? నేను అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేయండి. వీళ్ళందరూ ఎంతసేపు పేదలనే ఉంచుదాం, చావకుండా బతకకుండా వాళ్ళని కాపాడదాం. ఓటు బ్యాంకుల రాజకీయాల్లో ఓటర్లుగా చూస్తున్నారు, ప్రజలను ఓటర్లుగా చూస్తున్నారు. డాక్టర్లేమో పేషెంట్లను క్లయింట్లుగా చూస్తున్నారు, వకీళ్ళేమో డబ్బులు గుంజే యంత్రాలుగా చూస్తున్నారు క్లయింట్ల మన ఎవరైతే క్లయింట్లను. అట్లానే ప్రభుత్వాలు కూడా ఓటు బ్యాంకులో ఓటు క్లయింట్లుగా చూస్తున్నారు వీళ్ళు. ఇది నేను చెప్పదలుచుకున్నా. ఇది చాలా బ్రహ్మాండమైన పథకం. అట్లా ఇట్లా అంటే ఆకలికి అన్నం పెట్టడం మంచిది అంటే అందరూ బాగానే ఉందంట. కానీ ఆ అన్నం సంపాదించుకునే అవకాశం ఇద్దామా, వాళ్లకు అవకాశాలు ఇద్దామా, లేకపోతే ఎన్ని రోజులు బిచ్చం ఎత్తుకునే ప్రజలు కింది చేయి వాళ్ళకి చేయి కిందికి మన చేయి పైకి ఏముందని కోరుకుందామా? అందుకని పేదరికం పోయింది అనే దానికి మంచి ఉదాహరణ, పేదరికం పోతే ఎప్పుడంటే రేషన్ కార్డు మొత్తం పోవాలి. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు అంటే మన ఆంధ్రప్రదేశ్ వస్తాం, ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 1,10,00,000 కార్డులు ఉన్నాయి. ఉన్నదే 5 కోట్ల జనాభా. అంటే నలుగురు పెట్టుకున్న 1,10,00,000 కార్డులు ఉన్నాయి, ఇంకో 10 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు అందరికి రేషన్ కార్డు కావాలంటే ఏమన్నట్టు? అందులో సగం మంది అనాథులు ఉన్నారు కదా. అందుకని ఇవన్నీ చూస్తే అన్నం సంపాదించుకునే నేర్పరితనం వాళ్ళకి ఇద్దామా, లేకపోతే ఎన్ని రోజులు వండి పెడదామని ఆలోచన చేయాలి. సరే మంచిదే, కొందరు బాగుపడుతున్నారు, కొందరు నిజంగానే టైం కు వండుకోలేరు, మేస్త్రి కార్మికులు ఉంటారు, లేకుంటే గిగ్ వర్కర్స్ ఉంటారు. పోతూ మధ్యన ఆఖరి అవుతుంది. బయట కొనటి 50 రూపాయలు పెట్టింది ఎక్కడ భోజనం దొరకదు, 5 రూపాయలు దొరుకుతుంది కదా, మంచిది కాదంటలేదు. దీంతో పాటు వాళ్ళను స్వయం సంపాదన వైపు, వాళ్ళను ఆర్థిక స్వావలంబన వైపు తీసుకెళ్ళినప్పుడే భారతదేశం మారుతుంది. కానీ ఇట్లా ఎన్ని రోజులు అణచిత ఉచితాలించుకుంటూ వెళ్ళినట్టు చేస్తే ఖచ్చితంగా సమాజంలో వీళ్ళు ఇంకా పేదలవుతుంటారు, పేదలుగా మారుతుంటారు. మన ప్రభుత్వాలు రాజకీయ నాయకులు మాత్రం మేము బిచ్చం వేసే కార్మికులు అని వాళ్ళని పయనించే వరాలు ఇచ్చే దేవుళ్ళుగా మారుతుంటారు. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇక చివరిగా ఒక వార్తను చూసుకుందాం. గత ప్రభుత్వానికి సంబంధించిన వార్త కథనాంశం చూసుకోవచ్చు. వైకాపా హయాంలో పట్టాల పందేరం, కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులుగా పాగా, కార్లు ఇల్లు ఉన్న వారికి ఇళ్ల స్థలాలు అన్నమయ్య, కాకినాడ, పల్నాడు జిల్లాలో అత్యధికం. పట్టాలు అందుకున్న వారిలో మైనర్లు కూడా ఉన్నారు. జిల్లాల వారీగా కొనసాగుతున్న పరిశీలన అంటూ వైకాపా పాలనలో ఇంటి పట్టాలు పొందిన వారిలో అనర్హుల గుట్టురాటవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, మైనర్లు, 4 చక్రాల వాహనాలు కలిగిన వారు, నిర్దేశించిన దానికంటే అధికంగా విద్యుత్ బిల్లు, ఇంటి పన్ను చెల్లిస్తున్న వారు అనర్హుల జాబితాలో ఉన్నారు అంటూ కూడా వైకాపా హయాంలో పట్టాల పందరం అంటూ ఒక వార్తా కథనాంశం కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చూసుకోవాలి అంటారు రామ్మోహన్ రావు గారు? అంటే ఇప్పుడు వైకాపా హయాంలో అంతకుముందు తెలుగుదేశం హయాంలో ప్రమాణం జరిగిందా, మరి అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రమాణం జరిగిందా? ఈ లబ్ధిదారుల ఎంపికనే తప్పుగా ఉన్నది. ఉదాహరణకమ్మా, ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లా ఎంపిక అయింది? ఏదో ఒక రకంగా టిక్ కొడితేనే కదా. అవును, మొత్తం ఎమ్మెల్యే రాజ్యం, ఎంపీ రాజ్యం నడుచుకుంటూ ఎమ్మెల్యే టిక్ కొట్టకుండా ఆ లబ్ధిదారులు ఎంపిక కాకపోతే కింద సర్పంచులు కానీ, మండలాధ్యక్షులు కానీ, జడ్పీ చైర్మన్ కానీ ఏం చేస్తారు? కింది స్థాయి ప్రజాప్రతినిధులు మనవాడు సారి ఏమంటారు, అంతే కదా. దీన్ని ఎక్కడ ఎంపిక చేయాలి? ఎమ్మెల్యే స్థాయిలో కాదు. ఎమ్మెల్యే టిక్ కొడితే మాత్రమే ఇవన్నీ వచ్చినాయి ఇండ్లు. ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా ఒక ఊళ్ళో ఒక గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభలో అందరిని పిలిచి పలానా రామ్మోహన్ రావుకి ఇల్లుందా లేదా గ్రామాలు చెప్తారో చెప్పరా? ఇప్పుడు నేను రూపాయకారిగా ఎమ్మెల్యే దగ్గర టిక్ కొట్టించుకుంటే నాకు ఇల్లు వస్తుంది, నాకు ఇల్లు ఉన్నా సరే. అందుకని మొత్తం ఒక వైకాపా హయాంలో కాదు, మొత్తం ఎంక్వైరీ చేయాలంటున్నాం. ఈ 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ విభజించిన ఎంక్వైరీ చేసి అనర్హులకు, వాళ్ళు అన్నారు కదా 4 వీలర్స్ ఉన్న వాళ్ళకు స్పష్టంగా నేను చెప్తున్నాను, డాక్టర్లకు, లాయర్లకు నేను చెప్తున్నాను. చాలా మంది అంటే ఏది ప్రభుత్వ ఉద్యోగం లేని వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగంలో అయితే విఆర్ఏ కూడా వస్తలేదు. మొన్నటిదాకా విఆర్ఏలు ఉండేవాళ్ళు ఊళ్ళలో.
కింది స్థాయి ఉద్యోగులకు కూడా వస్తలేదు. కానీ మిగతా అన్ని కూడా మనం చూస్తున్నాం. చాలా పెద్ద పెద్ద వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రేషన్ కార్డు సంపాదించుకుంటారు. ఎందుకు రేషన్ కార్డు సంపాదించుకుంటారు? పట్టాలు ఇళ్ల స్థలాలు ఎందుకు చేస్తుంటున్నారు అంటే లబ్ధిదారుల ఎంపికనే ప్రాసెస్ సరిగ్గా జరుగుతలేదు. ఖచ్చితంగా ప్రతి ఊళ్ళో ఫస్ట్ ఏం చేయాలంటే ఎవరికైతే ఇల్లు అస్సలు లేదు, అంటే మొత్తం భూమి లేదు, ఇల్లు లేదు, కానీ సొంత భూమి లేదు, ఒక గుంట జాగలేదు, బొంద పెట్టే జాగలేదు, అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళని ఎంపిక చేయాలి కదా. అంటే ఇంతమంది అనర్హులు ఎంపిక చేసి అర్హులను అట్లాగే ఉంచితే అర్హులు ఎప్పటికీ ఉంటారు కదా అట్లనే. అంటే రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ పార్టీ కార్యకర్త ప్రమేయం లేకుండా, కింది స్థాయి రాజకీయాలు లేకుండా ఒక్కరికన్నా ఈ ఇల్లు ముంగిలో వస్తుందా అంటే లబ్ధిదారుల ఎంపిక ఖచ్చితంగా గ్రామ సభలో చేయాలి. గ్రామ సభలో క్రైటీరియా పెట్టుకోవాలి. మొదలు అస్సలు లేని వాళ్ళు, తర్వాత భూమి ఉండి ఇల్లు లేని వాళ్ళు, అంటే భూమి అంటే ఇల్లు జాగా ఉంటుంది, వాడికి కూలిపోయి ఉంటుంది. ఇప్పుడు తాతలు తన గుడిసెనే కూలిపోయి ఉంటుంది. అటువంటి రెండు ఇట్లా వరుసగా రండి. ఇప్పుడు అంతా 190 మంది అనర్హులు ఎంపిక అవుతున్నారు. ఒక్కొక్కరికి 4 ఇళ్ళు ఉన్నాయి, 5వ ఇల్లు కూడా ఈ రాజకీయ పార్టీతో సంబంధం ఉంటే ఇస్తున్నాం. అందుకని ఎంక్వైరీ ఈ 5 ఏళ్లకే కాదు 10 ఏళ్లకు పరిమితం చేయండి, వెనక నుంచి తీసుకురండి. అప్పుడు నిష్పక్షపాతంగా ఉంటది. మీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ 10 ఏళ్లుగా ఏం జరిగిందో తెలిస్తే అందులో మొత్తం లొసుగులు బయటపడతాయి. అసలైన లబ్ధిదారులకు ఇప్పటికైనా సరే గతంలో ఎంక్వైరీ చేసి వైసీపీని బదనాం చేయాలనో, లేకుంటే వీళ్ళు వచ్చి మళ్ళీ టీడీపీని బదనాం చేయాలనో కాదు. వాళ్ళ రాజకీయ పోరాటంలో ప్రజలు సమిధులు అవుతున్నారు కనుక ఎవరైతే అనర్హులు ఉందో వాళ్ళు రద్దు చేసే ధైర్యం ఉందో వీళ్ళు ఎంక్వైరీ చేస్తారా? మళ్ళీ వాళ్ళు ఇంకో రాజకీయ పార్టీతో చేస్తారు. సార్ మీ పార్టీలో చేరినామంటే పచ్చితులు అయిపోతారు. వాళ్ళు మంచి వాళ్ళకు వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అయిపోతుంది. కనుక ఇప్పుడైనా సరే లబ్ధిదారుల ఎంపికను స్పష్టంగా గ్రామ సభల్లో చేయండి. ఇటువంటి అక్రమాలు జరగవు. రైట్ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని అలాగే మీ విశ్లేషణను చక్కగా అందించినందుకు. రైట్గా చూసుకోవచ్చు. ఇది వాల్టి బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.